పౌలు తిమోతిని ఆ సంఘం దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకంటే శ్రమలోనట సంఘము విశ్వాసంలో బలహీనమవుతుందంటండి. ఎప్పుడు బలహీనమవుతుంది సంఘము విశ్వాసంలో? చెప్పండి. ఒక వ్యక్తికి శ్రమ వచ్చిందనుకోండి, ఒక వ్యక్తికి వ్యాధి వచ్చిందనుకోండి, ఒక వ్యక్తికి సమస్య వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి విశ్వాసం అట ఆ టైంలో ఏమైపోద్దట? వీక్ అయిపోద్దట. ఏమవుతుందట? వీక్ అవుతుంది. కానీ మనం ఆ టైంలో వీక్ ఉండాలా, బలంగా ఉండాలా? మనం శ్రమలో వీక్, ప్రభువా నేను తట్టుకోలేనయ్యా ఈ శ్రమలు, తీసేయను ఆయన. ఎవరిని? ఇంత సింపుల్గా చెప్పేస్తున్నారు కొంతమంది ప్రార్థన, తీసేయను ఆయన. ఏం తట్టుకోలేం మేము? శ్రమలు. శ్రమలో మీ విశ్వాసం బలహీనం కావద్దని, మీ విశ్వాసం బలం పొందుకోవాలని నా ప్రియకుమారుడైన తిమోతిని మీ యొద్దకు పంపుతున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ మెసేజ్ ఎందుకు వింటున్నావంటే, నీ విశ్వాసము శ్రమలో బలంగా ఉందా, వీక్ అయిందా? నీకొస్తున్న ఎదురు దెబ్బల్లో, వ్యతిరేకతల్లో, నిందల్లో, అవమానాల్లో, శ్రమల్లో, కష్టంలో కొన్నిసార్లు దేవుడు టెస్ట్ చేస్తున్నప్పుడు నీ విశ్వాసం వీక్ అయిపోతుందో, బలం పొందుకుంటుందా? వీక్ అయిపోతారండి కొంతమంది. విశ్వాసంలో స్థిరంగా నిలబడలేకపోతారు. ఒక ఫ్యామిలీ, మొన్న నేను ఒక ఫ్యామిలీకి కబురు చేశా. ఎందుకు మీరు సంఘానికి మానేస్తున్నారు, ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారంటే, మా కుటుంబానికే ఎందుకు ఇది సంభవించింది. ఏమన్నారండి ఆ ఫ్యామిలీ? మా కుటుంబానికే ఇది ఎందుకు సంభవించింది. ఆ మాటకి నా తల పగిలిపోయింది. అంటే చూడండి, ఆ కుటుంబానికి దేవుని వాక్యం పడ్డది, ఆ కుటుంబానికి దేవుని యొక్క ప్రత్యక్షత తెలుసు. ఆ కుటుంబములో యేసు ప్రభువుని నమ్ముకుంటే భోగభాగ్యాలు కాదు కానీ శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి, కానీ వాటిల్లో దేవుడు మనకి విజయం ఇస్తాడని తెలుసు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు కోట్ల రూపాయలు వస్తాయని నేను చెప్పను, కానీ కోట్లకు మించిన శ్రమలు నీ జీవితంలోకి వస్తాయి. శ్రమలకి మించిన ఆశీర్వాదం నీ కుటుంబంలోనికి వస్తుంది. ఎప్పుడంటే నువ్వు శ్రమలో, ఫెయిత్లో నిలబడ్డప్పుడు. విశ్వాసములో స్థిరంగా ఉండండి, అపవాదిని ఎదిరించండి అని పౌలు భక్తుడు ఎందుకు అంటున్నాడంటే, నువ్వు విశ్వాసం ఉందా లేదా అని నిన్ను కదిలించడానికి శ్రమలు వస్తాయండి. దేనికి వస్తాయి? ఇప్పుడు చూడండి, మనకందరు మంచోళ్ళు దొరికితే మనం వాళ్ళకి మంచోళ్ళవే, మనకి వాళ్ళు మంచోళ్ళే. ఎవరైనా మనకి ఆపోజిట్ వాళ్ళు దొరికినప్పుడే వాళ్ళలో ఉన్నది, మనలో ఉన్నది ఏమవుతుంది? బయటపడుతుంది. అదేవిధంగా దేవుడు అన్ని మంచి చేసుకుంటూ పోతుంటే మనకి దేవుడు అంత మంచోళ్ళనే మనం ప్రార్థన చేస్తాం. మనకేదైనా వ్యతిరేకత ఇవ్వగానే, దేవా ఎక్కడా ఉన్నావయ్యా. ఏమంట ఆ ఫ్యామిలీ ఏమని నేను కబురు చేస్తే అంటున్న మాట ఏంటంటే, మాకెందుకు జరిగిందన్నా ఇట్లా, అందరికీ జరగలేదు, మాకే ఎందుకు ఇది సంభవించింది. ఈరోజు నీ ఆస్తి పోవచ్చు, అంతస్తు పోవచ్చు, బిల్డింగ్ పోవచ్చు, నువ్వు రోడ్డు ఎక్కొచ్చు, కానీ దేవుడు నీకు దూరం కాకపోతే చాలు. ఎందుకంటే ఇవన్నీ లేకపోయినా యేసయ్య నీతో ఉంటే నువ్వు చెట్టు కింద ఉన్న దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నా జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఉన్నాయన్నీ పోయాయి. ఆ సేవకుడు అన్నాడు, గొప్ప ప్రవచనం చెప్పాడు. ఎందుకంటే అనేకులకు అన్నం పెట్టే తల్లిగా, తండ్రిగా నిన్ను వాడుకుంటాను అనగానే ఉన్న అన్నం కూడా పోయింది కడుపు దగ్గర. నీకు మంచి బ్లెస్సింగ్ ఉంటుందంటే కట్టుకునే బట్టలన్నీ పోయాయి, ఒకటే చీర మిగిలింది, ఏం చేయాలో ఒకటే డ్రెస్ మిగిలిపోయింది. ఏది నీ దేవుడు చెప్పిన ప్రవచనమని మనుషుల హేళనలో. తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, తెచ్చిన డబ్బంతా ఇంట్రెస్ట్లకు వెళ్ళిపోతుంది, ఏమి చేయాలని తోచని స్థితి, మనుషుల యొక్క భయంకరమైనటువంటి అవమానము, మనుషులు ఒకలాంటి చులకనగా చూసే భావన, ఇవన్నీ హృదయాన్ని బాధ పెడుతుంటే దేవుడు అంటున్నాడు, ఎవరిని మనస్సు నా మీద ఆనుకునను వాని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నడను కదిలించబడడు. నీ దగ్గర ఉన్నవన్నీ దేవుడు తీసేస్తాడు. ఎందుకు అంటే నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటావో ఉండవో. అదే నువ్వు ఒక డబ్బు సంపాదించి, ఆస్తి సంపాదించి, అంతస్తు సంపాదిస్తే నీ చుట్టూ ప్రజలు ఉంటారు. కొన్నిసార్లు దేవుడు అన్ని దూరం చేసినప్పుడు నీకు ప్రజల మనస్తత్వాన్ని కూడా చూపిస్తాడండి.
ఆ టైంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా అన్ని పోయినా నువ్వున్నావు కదా, స్తోత్రం అని చెప్పాలి. ఆ సహోదరుడు అన్న మాట ఏంటంటే, ఎందుకు నా కుటుంబానికి ఇది సంభవించింది? ఈరోజు నీకు ఉన్న ఉద్యోగం పోయినా, నీ నోటి దగ్గర ఉన్నది అన్ని పోయినా, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు విశ్వాసం ఉంటే ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడా. ఏం చేసే దేవుడు అండి? చేశాడా? బైబిల్ గ్రంథంలో శారా అబ్రహాము గర్భమట ఏమైపోయిందట? మెడికల్ సైన్స్ ప్రకారం ఉడిగిపోయిందండి. కానీ వాళ్ళిద్దరు ఏమని పిలుచుకుంటున్నారో తెలుసా? వాళ్ళిద్దరు ఏం పిలుచుకుంటున్నారు? ఏమని పిలుచుకుంటున్నారంటే, శారా అంటే అనేక జనములకు తల్లి, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి. వాళ్ళిద్దరు ఆ పిలుపుతో పిలుచుకుంటుంటే పిల్లలు లేకుండా మతి భ్రమించి పిలుచుకుంటున్నారు అనుకుందండి సమాజం. కానీ తన నిందలో, శ్రమలో, అవమానములో అబ్రహాం ఏం కోల్పోలేదంటే విశ్వాసమును కోల్పోలేదు. దేవుని బిడ్డ ఏం కోల్పోలేదు చెప్పండి? ఫెయిత్. ఎందుకంటే నా దేవుడు ఒకవేళ మేము ఎంత వృద్ధాప్యంలోకి వెళ్ళినా వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. చూడండి, కొన్నిసార్లు నీ మీద మంచి ఆలోచన దేవునికి ఉంటుంది. ఆయన బయలుపరిచినప్పుడు అది జరగనప్పుడు దేవుణ్ణి తక్కువ అంచనా వేయొద్దు. శ్రమలు, వ్యతిరేకతలు నీ మీద పడుతుంటే, ప్రభు ఏం చేశావు మాకు? ఆదివారం చర్చికి వెళ్ళాం, శుక్రవారం చర్చికి వెళ్ళాం, ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాం, అన్నిట్లో ముందున్నాం, అన్ని బాగా ఇచ్చాం, ఇదేనా మాకు సంభవించింది అనే ప్రశ్న నువ్వు ప్రశ్నిస్తున్నావంటే నువ్వు విశ్వాసివి కాదు, నువ్వు బిలీవర్వే కాదు. అసలు విశ్వాసి అని పేరు పెట్టుకున్న అవిశ్వాసివి, జాగ్రత్త. నీకు శ్రమలు ఎందుకు వస్తాయంటే, నీకు వ్యతిరేకతలు ఎందుకు వస్తాయంటే, నీ విశ్వాస పరిమాణాన్ని ఏమంటారు, దానికి ఉన్నటువంటి శక్తిని నిన్ను టెస్ట్ చేస్తాడు దేవుడు. నీకెంత ఫెయిత్ ఉంది, అసలు నిలబడతావా పడిపోతావా? కొన్ని రోజులు ఉద్యోగం లేకుండా, కొన్ని రోజులు అప్పులు గుండా, కొన్ని రోజులు నిందలు గుండా, కొన్ని రోజులు అవమానాలు గుండా, కొన్ని రోజులు గర్భాన్ని మూసి, కొన్ని రోజులు ఆయా రీతిలుగా విశ్వాసం టెస్ట్ చేస్తున్నప్పుడు, నాకెందుకు ప్రభువా ఈ పరీక్ష? అందరి పిల్లలకి పెళ్లిళ్ళు అవుతున్నాయి, మా అమ్మాయికి పెళ్లి కావట్లే. అందరికి గర్భాలు తెరవబడుతున్నాయి, నా గర్భాలు. నేనేం పాపం చేశానయ్యా అనే ప్రశ్నను వేస్తుంటే నువ్వు విశ్వాసివి కాదు. చెప్పు, నువ్వెవరు అంటే అవిశ్వాసి. ఎందుకంటే అబ్రహాం జీవితంలో అది లేదండి. శారాను చూస్తే ముసలి చర్మం. ఇప్పుడు మీ దగ్గరికి నేను ఒక విషయాన్ని చెప్తున్నా. 90 సంవత్సరాల స్త్రీ ఇక్కడ ఉందనుకోండి, అమ్మ దేవుడు నీ గర్భాన్ని తెరుస్తున్నాడు అంటే మీరు ఏం చేస్తారు? అందరూ ఓ నడువు వంగిపోయి ఎవరన్నా లేడీ ఈ కట్టె పట్టుకొని అటు ఇటు తిరుగుతుంటే, అమ్మా నీ గర్భాన్ని తెరుస్తున్నాడంటే అందరికీ పాస్టర్ కానీ, పాస్టర్కి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఆ ఏజ్లో దేవుడు వాళ్ళతో ఏమన్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అంటే విశ్వాసం అంటే నిరీక్షణకు ఆధారం లేని టైంలో దేవుణ్ణి నమ్మటమే విశ్వాసం. నిన్ని లక్షల అప్పులు ఉన్నాయి మమ్మీ, దేవుడు మాకే ఎందుకు ఇన్ని అప్పులు చేశాడు? దేవుడు అప్పులు చేశాడా? సరే, నువ్వు తెలుసో తెలియక అప్పులు పాలయ్యావు. అయితే దేవుణ్ణి నువ్వు అడగాల్సింది శ్రమల్లో ఏంటంటే, మాకే ఎందుకు ఇది సంభవించింది కాదు, మాకు సంభవించి మమ్మల్ని టెస్ట్ చేస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభు అని చెప్పాలా? ఏం చెప్పాలండి? మాకెందుకు సంభవించింది కాదు. మరి నీకు ఆశీర్వాదం పొందుతున్నాం, ఆయన రక్షణ తీసుకున్నాం, ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నాం, ఆయనవన్నీ తీసుకున్నావు. ఆయన యందు విశ్వాసం ఉంచుటయు బైబిల్లో రాయబడి ఉంది. నేను ఈ మాట జాగ్రత్తగా వినండి చెప్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచటమే మాత్రమే కాక, ఆయన పక్షములో శ్రమ పడుట కూడా మనకి అనుగ్రహించబడి ఉన్నదట. ఏముంచటమే కాక, ఆయన యందు విశ్వాసం ఉంచటమే కాక, ఆయన పక్షముగా మనం ఏం పడ్డాం? శ్రమ పడ్డానికి కూడా మనకు అనుగ్రహించబడి ఉన్నది. విశ్వాసము నీకు ఎట్లొచ్చిందో శ్రమ కూడా నీకు అనుగ్రహించబడి ఉన్నదండి. ఈ శ్రమలో నువ్వేం చేయాలంటే విశ్వాసంలో నిలబడాలి. ఇంకెంతకాలం అండి? ఇంకెంతకాలం? ఒక దైవజనుడికి మెంటల్లీ రిటార్డెడ్ బిడ్డ, అంటే అసలు గుర్తించలేదు, మాట్లాడలేని బిడ్డ కలిగిందట. ఆ బిడ్డను ఎంతో కష్టపడి పెంచి
కొంచెం స్కూల్ ఏజ్కి రాగానే స్కూల్లో జాయిన్ చేశాడట ఆయన. జాయిన్ చేసి స్కూల్తో పంపిస్తుంటే టీచర్ పంపించిందంట ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీ పాప సరిగ్గా చదవట్లేదు, ఒకసారి మీరు రండి అని పంపిందంట. ఈ యొక్క దైవజనుడు స్కూల్కి వెళ్ళాడు. వెళ్ళి ఏమైంది అంటే, మీ అమ్మాయి సరిగ్గా చదవలేకపోతుంది, గ్రాస్ప్ చేయలేకపోతుంది అని చెప్పిందంట టీచర్. అప్పుడు ఈయన అన్నాడంట, మరి మా అమ్మాయి లాస్ట్కి ఉందా, మా అమ్మాయి కంటే ఇంకెవరైనా ఉన్నారంటే, మీ అమ్మాయి కంటే ఇంకా కింద ఇంకొక 4 ఉన్నారు. ఈ 4తో పాటు మీ పాప కూడా ఇట్లా ఉంది, మీ అమ్మాయి కింద ఇంకా కొంచెం మరీ డల్ ఉన్నారంటే ఇంకొక 4 ఉన్నారు. వెంటనే నేను పరిగెత్తుకుంటూ వచ్చి, దేవా 4 కంటే నా బిడ్డను లేవనెత్తినందుకు స్తోత్రం అన్నాడట. అంటే 4 కంటే కూడా నా బిడ్డను ఒక స్టేజ్లో ఉంచినందుకు నీకు స్తోత్రం. అంటే నా బిడ్డ మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నావు. ఆయన ఎప్పుడైతే ఆ శ్రమలో ఆ బేబీని చూసి కృంగిపోకుండా, ఆ టీచర్ ఇచ్చిన కంప్లైంట్ బట్టి మానసికంగా బాధపడకుండా, తండ్రి 4 కంటే కూడా నా బిడ్డని క్లెవర్గా ఉంచినందుకు స్తోత్రం అని ఎప్పుడైతే దేవుని స్తుతించాడో, ఆ బిడ్డ నెమ్మదిగా పెద్దదై ఇప్పుడు ఫేమస్ డాక్టర్ అయిందండి. ఇప్పుడు మంచి యూనివర్సిటీలో నెంబర్ 1 డాక్టర్ ఆమె. విశ్వాసం ఏం చేస్తుందంటే, నువ్వు కృంగిపోతే, శ్రమ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు శ్రమలో కృంగిపోతే నువ్వు చేతకాని వ్యక్తివే. నువ్వు శ్రమలో కృంగిపోతున్నావంటే నువ్వు చేతకాని వ్యక్తివని బైబిల్లో రాయబడింది. శ్రమలో కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడవగుదు అని రాయబడింది. శ్రమలో నువ్వేమనాలంటే, నీకంటే శ్రమ ఉన్న వారిని చూసి దేవునికి స్తోత్రం చెప్పాలా. నీ విశ్వాసం నువ్వు బలపరుచుకోవాలా. ఎందుకంటే నీకు లేఖనం నీ ముందుంది కాబట్టి. దేవుని యొక్క శక్తి ఏంటో అనేకుల జీవితాల్లో నువ్వు వాక్యంలో లేఖనంలో చూసావు కాబట్టి దేవుడు నా జీవితంలో కూడా చేస్తాడని. శ్రమలో చెదిరిపోవద్దండి. ఈ రోజుల్లో చూడండి, సంఘంలో ఎంతో మంది దూరం అయిపోయిన వారు శ్రమలు రాగానే ఇళ్ళో కూర్చొని, దేవుడు ఏం చేశాడండి, ఆటోకి వెళ్ళటానికి కూడా మాకు డబ్బులు లేవు. ఏం వెళ్ళడానికి డబ్బులు లేవట. మంచిగా అన్ని మందిరంలో బాగుంటే పొద్దున ప్రేరు, మధ్యాహ్నం ప్రేరు, రాత్రి ప్రేరుకు వచ్చేస్తా ఉంటారు. విశ్వాసం నీకు ఎప్పుడు పరీక్షించబడుతుందంటే, నువ్వు ప్రతికూల పరిస్థితిలో నిలబడినప్పుడే నువ్వు విశ్వాసివి. బైబిల్ పట్టుకున్నంత మాత్రం నువ్వు విశ్వాసివి కాదు. అందరూ పలానా సిస్టర్ భలే ప్రేయర్ చేస్తుంది, పలానా సిస్టర్ మంచిది, పలానా బ్రదర్ మంచోడు అంటే ఉరికి వస్తున్నావేమో మందిరంలోకి. కానీ అక్కడ నీకు దేవుడు ఏం చేస్తాడంటే, కొద్దిగా నీ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అక్కడ కొంచెం నిన్ను కంట్రోల్ చేస్తాడు. అక్కడ కొంచెం నీ మీదకి ఏమొస్తుంది, బ్లేమ్, కొంచెం నీ మీదకి నింద. అప్పుడు నీ యొక్క విశ్వాసం బయట, ఎక్కడ నీకు వ్యతిరేకత ఉంటే అక్కడే నువ్వు ప్రభు కొరకు నిలబడాలా. ఈ రోజులు ఎందుకు మానేస్తున్నారు? సంఘాల్లో, చర్చెస్లో మానేస్తున్నారు, మందిరాలు మానేసి పాస్టర్లు ఇచ్చిపెట్టి తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద, తప్పిపోయిన గొర్రెలు తిరిగినట్టు. ఇటు తిరిగి అడు తిరిగి ఇంకా శ్రమలు తెచ్చుకుంటున్నారు. నీకు మందిరంలో నిందొచ్చిందా, అదే మందిరంలో దేవుని మహింపరచు. పాస్టర్ గారిని విడిచిపెడితే నిందపోదు, నీకు సంఘాన్ని విడిచిపెడితే నిందపోదు. నువ్వు అక్కడ నిలబడి ప్రభువుని పట్టుకుంటేనే నీ నింద ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చేపను రుద్దడం తెలుసా మీకు? ఎంత రుద్దినా నీసు కంపు పోదు కదండి, కదా? చేపను ఎట్లా రుద్దుతాం? ఇసుక. ఎందుకు? అది నీసు వాసన ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుండి వచ్చింది కాబట్టి అది ఎంతైనా కంపు. కానీ చేప తినటం మంచిదా కదా? మరి మంచిది కాబట్టి దాన్ని ఏం చేయాలా? ఇసుకతో రుద్దాలా, బండ మీద వేసి రుద్దాలా. దాని తర్వాత ఇంక ఎన్ని రకాలుగా రుద్దుతారు. కడిగి అది వేసినప్పుడు వాసన వస్తూనే ఉంటుంది. ఆ వాసన ఎట్లొస్తుందంటే భయంకరమైన స్మెల్ వస్తుంది. కానీ తినేటప్పుడు ఎట్లుంటుంది చెప్పండి, అందరు చెప్పండి. చాలా టేస్ట్ ఉంటుంది. రుద్దేటప్పుడు, నిన్ను తోమేటప్పుడు, నిన్ను ఉతికేటప్పుడు నీకు కొంచెం కష్టమే. కానీ నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు రుద్దించుకోవాలి.
ఈరోజు ఒక బలమైన పాత్రగా నువ్వు మార్చబడాలి అంటే నువ్వు తప్పకుండా నలగగొట్టబడాలి శ్రమల్లో. ఆ నలిగే టైంలో సాతాను అంటది, విడిచిపెట్టే ఈ దేవుణ్ణి, ఏంటి నువ్వు ఇంత బాధపడుతుంటే ఎక్కడున్నాడు యేసయ్య అంటది అది. అప్పుడు నువ్వు అనాలి, ఎవరి ద్వారా వాడి నిన్ను శోధించినా నా దేవుడు నన్ను విడువడు ఎడబాయడు. ఒకవేళ నా దేవుడు ఈ బాధలో నన్ను పెట్టినా ఆయన నాకు దేవుడే. ఏమనాలండి చెప్పండి? మా పాస్టర్ గారి ద్వారా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు అన్నారు. కానీ మా పాస్టర్ గారు చాలా కష్టపెడుతున్నాడు కాబట్టి ఆ సంఘం వదిలిపెట్టి ఇంకొక సంఘానికి పోతా. నీ కెపాసిటీ ఏంటో దేవుడు శ్రమలు నీ యొద్దకు పంపి టెస్ట్ చేస్తాడు, పరీక్షలు నీ యొద్దకు పంపించి టెస్ట్ చేస్తాడు, పరిశోధనలు నీ యొద్దకు పంపించి టెస్ట్ చేస్తే, పాస్టర్ గారు ఎవరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి ఇక్కడ నాకు అర్థమవుతుంది. ఎవరో సహోదరు, ఎవరో ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ, మీరు మీ పాస్టర్ని విడిచిపెట్టుకొని ఈ మీటింగ్కి వచ్చిన కుటుంబం, లేచి నిలబడండి. వాళ్ళు ఎవరో దూరం నుండి వచ్చిన ఫ్యామిలీ, ప్రభు మాట్లాడుతున్నాడు, వేరే దగ్గర నుండి వచ్చావు, నీ సేవకుడిని విడిచిపెట్టుకున్నావు, శ్రమలు వస్తే రండి, నిలబడిన వాళ్ళు రండి, మీ సేవ, మీ సంఘాన్ని, మీ శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, విడిచిపెట్టుకున్నారు రండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిపించి మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమాస్వరూపి, మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు కదా. ఆ బ్రదర్ని కూడా నిలబడమని వచ్చి, ఎక్కడి నుండి వచ్చారు తల్లి? ఖమ్మం నుండి వచ్చారు. శ్రమలు వచ్చినాయని సంఘం విడిచిపెట్టచ్చు. శ్రమలు వచ్చాయని సంఘాన్ని విడిచిపెట్టావు. 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. మరి ఈరోజు యేసయ్య మాట్లాడుతున్నాడు మీతో. మరి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది దేవుడు మాట్లాడుతుంటే? ఆనందంగా ఉంది మమ్మీ. ఆనందంగా ఉంది. మళ్ళీ మీరు వెళ్తారా మీ సంఘానికి? వెళ్ళాలనండి మమ్మీ, కానీ పాస్టర్ గారు నన్ను విడిచిపెట్టింది మమ్మీ. శోధన వచ్చిందని చెప్పి ప్రేయర్ సరిగ్గా చేయకపోతే బాగా చికాకులు సంఘం. ఇప్పుడు దైవజనుడు నిన్ను విడిచిపెట్టలేదు కాబట్టి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఎందుకంటే తప్పకుండా నీ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడు నీ సేవకుడిని కలిస్తే నువ్వు పరలోకాన్ని అనుభవిస్తావు. ఎందుకు దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడో తెలుసా? మీ ఇద్దరిని, మీ ఫ్యామిలీని, తప్పిపోయిన మిమ్మల్ని తన సహవాసంలో తీసుకుని వెళ్ళబోతున్నాడు. మళ్ళీ ఆయన ఈ శ్రమలు మీ జీవితంలో మళ్ళీ ఎన్నడూ కూడా పడిపోకుండా మిమ్మల్ని నిలబెట్టడానికే ప్రభువు మీకు ఇచ్చాడు. 6 నెలలు అవుతుంది అమ్మా. భయంకరమైన శోధనలో ఉన్నవి, అందరు నెట్టి వేసిన జీవితం. ఊర్లో ఎవ్వరు కూడా మా కిరాయికి ఇల్లు ఇవ్వట్లే మమ్మీ. అసలు ఒక పని కొరవలేదు, అప్పులు అయిపోయినాయి. నన్ను కూడా నెట్టేస్తారు మమ్మీ. ఊర్లో మొత్తం పిచ్చిలేసింది అంటున్నారు జనాలు. అసలు త్రోసి వేసిన వారు తప్ప త్రోసి వేసిన వాళ్ళు ఎవ్వరు లేరు మమ్మీ. అసలు భరించలేకపోతున్నాం మమ్మీ మా కుటుంబం మొత్తం. అందుకే ఇక్కడికి వచ్చిన మమ్మీ. చూడండి ఎంతో వేదన. అందుకని తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను విడువని దేవుడిని అంటున్నాడు ఆయన. ఎవరండి? మన దేవుడు. కానీ నేను మెసేజ్ ఇస్తున్నప్పుడు మీరు ఎంతమంది మీ సేవకుల్ని విడిచిపెట్టుకున్నారు? టీవీ ప్రోగ్రాం చూస్తున్నవారు ఒకటి మీకు చెప్తున్నాను, శ్రమలో తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేసేది ఎవరంటే యేసయ్య తర్వాత మీ దైవజనుడే. మీ సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తుంటాడు. ఆయన తన ప్రార్థనలో ఎన్నడూ కూడా మిమ్మల్ని విడిచి పెట్టడు. కాబట్టి మీరు మనస్సు మార్చుకొని తిరిగి మీ సంఘాలకు వెళ్ళి మీ సేవకుడిని పట్టుకుంటే మీ కుటుంబంలో పరలోకాన్ని మీరు అనుభవిస్తారు. అందరూ మీ 2 చేతులు పైకెత్తండి. మీ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు, నా దగ్గరికి రాలేదు యేసయ్య. ఈ కుటుంబాన్ని ఆరిపోయింది, ఈ దీపాన్ని వెలిగించే దేవుడు. నిందలు, శ్రమలు, అవమానాలు, వ్యతిరేకతలు, ఇబ్బందులు, తండ్రి ఇరుకులు, మానసిక ఒత్తిళ్లు, నెమ్మది లేని స్థితిలో వచ్చారయ్యా. యేసయ్య ఈ కుటుంబాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ కుటుంబం సహవాసానికి, సంఘానికి దూరం అయిపోయిన స్థితిలో ఉందయ్యా. ఈ దూరం అయిపోయిన ఈ కుటుంబాన్ని తిరిగి తన సంఘంలో వెనక పట్టుకోమా, చేర్చు నాయనా.
సేవకుని విమర్శించింది నువ్వేనా? ఈమెలో నుండి చెప్పు, నువ్వేనా? అయ్యో, ఎంత నమ్మకస్తురాలు ఉండేది. ఈ ఆత్మను మింగి వేయడానికి నేను వచ్చాను. బహుబలంగా ఆ సంఘములో ఈ ఆత్మ వాడబడుతున్నది. ఈ ఆత్మను మింగి వేస్తే ఆ సంఘానికి అభివృద్ధి లేకుండా చేయాలని వచ్చి ఉన్నాను. ఈరోజు సేవకుని విమర్శించే విధంగా ఆమె చేసి ఆ కుటుంబానికి శాపం తేవాలని ప్రయత్నం చేసింది దెయ్యం. అయితే ఈరోజు ఈ సభలో ఎందుకు తెలుసా? దేవుడి కుటుంబాన్ని లేవనెత్తుతున్నాడు. నాతో చెప్తున్నాడండి యేసయ్య, ఆ కాపరి ప్రసవేదన పడుతున్నాడు ఈ కుటుంబం కోసం. ఇది నేర్చుకోండి. ఈరోజు టీవీ ప్రోగ్రాం చూస్తున్న నీవు నీ కాపరిని విమర్శించి తప్పిపోయి దైవ సేవకుడిని సేవకురాల్ని విమర్శిస్తూ అక్కడ తిరుగుతున్నావేమో, కానీ నిన్ను దేవుని నుండి సేవకు నుండి దూరం చేసేది దెయ్యమది. దేవుని సేవకుని విమర్శనాత్మకంగా మాట్లాడించేది నీలో నుంచి డెవిల్ అది. నిన్ను సంఘం నుంచి దూరం చేస్తే నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది అది. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి నువ్వు తప్పిపోయిన నువ్వు తండ్రి యొద్దకు వచ్చినట్లు నీ కాపరి యొద్దకు వెళ్ళు. తిరిగి నీ కుటుంబంలో నీ జీవితంలో నిత్య జీవం అనే ఆ కృప ప్రవహించబోతున్నది. బాగుంది మమ్మీ, అంత ఫ్రీ ఉంది మమ్మీ. ఫ్రీ ఉందా? బాడీ ఫ్రీ అయిపోయిందా? నీకెట్లుంది? ఇట్రా అమ్మా, మైక్ దగ్గర పెట్టు. ఫ్రీ ఉందా? ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? తిరిగి మళ్ళీ మందిరానికి వెళ్తారమ్మా? నమ్మకంగా ఉంటారా? గట్టిగా చెప్పండి కొట్టారు. అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. ఇప్పుడు ప్రభుని స్తోత్రం చెప్దాం. దేవా, ఎంతో మంది జీవితాలు కట్టబడబోతున్నాయి, ఎన్నో కుటుంబాలు కట్టబడబోతున్నాయి, ఎంతో మంది నూతన అనుభవంలోకి వెళ్తున్నారయ్యా. ఈరోజు నాతో కూడా నన్ను లేపుతున్నందుకు స్తోత్రం అని చెప్పు గట్టిగా. నన్ను స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం, నన్ను బలపరుస్తున్నందుకు స్తోత్రం. యేసయ్యా, ఈ సంఘటన ద్వారా నా విశ్వాసాన్ని బలపరిచినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ ప్రభువా. మహిమ నీకే యేసు నామములో. గట్టిగా చెప్పండి కొడుతూ ప్రభుని స్తుతిద్దాం.